మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్. సోమల, పుంగనూరు నియోజకవర్గం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మండలంలోని ఆవలపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల మాదిరిగా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పండితులను అడిగి తెలుసు. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యత ప్లస్ ఆలయం గురించి. ఓం నమో వెంకటేశాయ. కోయిదారులు పరిపాలన చేస్తూ ఉండేవారు. వారికి ప్రతి నిత్యము తిరుమల నుండి 7 గుర్రాల మీద తీర్థ ప్రసాదం వస్తూ ఉండేది. తిరుమల నుండి చంద్రగిరి కోటకి ఒక గుర్రము, చంద్రగిరి నుంచి పాకాల దగ్గర నుండి సదుము దగ్గర జాండ్రపేట దగ్గర నుంచి ఆవులపల్లి అంటే పూర్వము దేనుపురం అని చెప్పి ఈ గ్రామాన్ని పిలుస్తూ ఉండేవారు. అలా ఆయనకి ప్రతి నిత్యము తిరుమల నుండి తీర్థ ప్రసాదం వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి పరీక్ష పెట్టినాడు. అంటే వర్షాలు వాగులు ఎక్కువగా అయిపోయి వాగులు కూడా గుర్రాలు దాటలేని పరిస్థితిలో అప్పటికి చాలా రోజులైందికి ఆయన పరిస్థితి విషమించేటప్పటికి ఆయన కలలో వెంకటేశ్వర స్వామి కల్లో కనబడి చెప్పినాడు, స్వయంభూగా నేను మీ గ్రామానికి విచ్చేస్తాను. వెంకటేశ్వర స్వామి ఆయన కలలో కనిపి చెప్పడంతో అప్పుడు పత్తిమూటలో నుండి స్వామివారి విగ్రహం స్వయంభూగా ఇక్కడికి విచ్చేసినది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ ఆలయం యొక్క ప్రశస్తం ఏమరా 2019 డిసెంబర్ 12వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఆలయాన్ని ఇక్కడ వైకుంఠ ఏకాదశి అంటే మనం తిరుమలకు పోయి ఇక్కడ కూడా వైకుంఠ ద్వారం కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తాగ్రేసులు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వారు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మన ఆవులపల్లి గ్రామంలో కూడా స్వామివారికి వైకుంఠ ద్వారం ఏర్పాటు చేసి ఉదయాన్నే స్వామివారికి 3 గంటలకి తిరుప్పావి సేవ, 3:30 నుంచి 4:30 వరకు అభిషేకము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఈ యొక్క గ్రామ భక్తాదులకి మరియు భక్తి ఛానల్ మరియు విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదములు.